మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా రైతు ఆత్మహత్య సంచలనం రేపుతోంది. ఇది పక్కా రాజకీయ హత్యగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలని బెదిరించి ప్రేరేపించి తనంతట తానే సూసైడ్ చేసుకునేలా ప్లాన్ చేసి చంపేశారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన రైతు ప్రభాకర్ మృతి ఘటనపై పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు ప్రభాకర్ని గ్రామానికి చెందిన కొందరు యువకుల ప్రోద్బలంతో పురుగుమందు తాకి ఆత్మహత్య యత్నానికి పాల్పడేలా చేశారనే ఆరోపణ వినిపిస్తుంది. ఇదే క్రమంలో అసలు రైతు ప్రభాకర్ సూసైడ్ సెల్ఫీ వీడియో తీసేందుకు సహకరించింది ఎవరు, తీసిన తరువాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరు, దీని వెనుక చాలా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సెల్ఫీ వీడియో తీసింది జగదీష్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చల్లా నవీన్ గా గుర్తించారు. ఇద్దరిని కూడా రాత్రి ఖమ్మం అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి వీరికి సహకరించింది ఎవరు, దీని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే దానిపై విచారణ సాగుతోంది. ప్రొద్దుటూరు చింతకాని మండలం నాదయ్య. అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెట్ల వీరభద్రే, బోజెట్ల ప్రభాకరు. అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కూరపాటి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వంతు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచన కూడా ఏం లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏం లేదయ్యా. ఈ మందు పుట్టి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. నాకు వేరే గక్షంతరం కూడా ఏం లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వంతుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతే రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా నాకు శరణం. ఈ 2 ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండం పెడతాను అయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా ఏలేదు. నాకు మత కూడా అయ్యా. నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా. ఖమ్మం రైతు మృతి వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రామంలో అధికార పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మాటలు ఎవరో చెప్పి మాటలిని వాళ్ళు ఎమ్మడి పోయి చికాకు చేసుకొని ఆ రోజు కూడా ఇదే ఇప్పుడు కిషోర్ గారి మీద పెట్టారు, రామారావు గారి మీద పెట్టారు. వాళ్ళందరూ కూడా నీకు న్యాయం చేస్తారా, నువ్వు ఆగురా, నేను తీనిరా, మాట్లాడదామని చెప్తే వాళ్ళ మైకంలో పడి వాళ్ళు చేసిన చికాకి అన్యాయంగా ఒక మనిషిని బలి తీశారు సార్. వాళ్ళు ఇక్కడ ఏమైనా జరగలే. అసలు ఆయన పొలానికి ఇంకా పోయినా కానీ ఏం కాదు. అసలు ఉన్న పొలానికి ఆయన ఏం జరగని దానికి తీసుకుపోయి టెంప్ట్ చేసి మనిషిని అన్యాయంగా ఒక మనిషిని నిండు ప్రాణం తీశారు సార్. దాన్ని తీసి మళ్ళీ సొసైటీ వాళ్ళ మీద పెట్టారు. ఇలాంటి అక్రమాలు చేసి ఎంతమందిని ఏం చేయాలని సార్. అసలు వాళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనం చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనకు ఒక 2-3 సార్లు వీడియోలు చేపించి, రిహార్సల్ చేపించి, ఎట్లా మాట్లాడాలో ఏం చేయాలని చెప్పేసి చేపించి ఆయన శ్వేత విషం తాగిపించి చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అక్కడ ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసి చివరకు
కాంగ్రెస్ పార్టీల పేర్లు ఆయనతో చెప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నాయకులను ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి డ్రామా. కాబట్టి ఈ వాస్తవాలను మీ ముందు మీ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేద్దామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అక్కడ జరిగినటువంటి రైతు ఆత్మహత్య అనేది కేవలం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో జరిగింది తప్పితే ఆ రైతుకు ఎక్కడ కూడా భూమి లాక్కోలేదు. ఆ రైతుకు సంబంధించినటువంటి భూమిలో ప్రభుత్వం కూడా ఏ రకంగా కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు. కాకపోతే అతనికి ఉన్నటువంటి పట్టా కాకుండా ఎక్స్ట్రా తీసుకున్న దాని మీద జరిగినటువంటి వివాదం తప్పితే కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం ఆయనకున్నటువంటి భూమిని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఇది కావాలని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి ప్రయత్నం. అట్లాగే నాగర్ కర్నూలు కావచ్చు, నర్మెట్ట కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబ సంబంధించినటువంటి తగాదాలు జరిగినటువంటి ఆత్మహత్యలు తప్పితే ప్రభుత్వం వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోవడం వల్లనో ప్రభుత్వం వాళ్ళ భూముల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడం వల్ల జరిగినటువంటి ఆత్మహత్యలు మాత్రం కాదనే విషయాన్ని మీ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అండి. మాకు ఈ యొక్క పొద్దుటూరు చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో పాన్ చెరువు కింద మనకి మత్స్యకారు సంఘం సభ్యులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎంక్రోచ్మెంట్ భోజనల వీరభద్రయ్య వారి కుమారులు మరియు ఇతరులు కొంతమంది ఆక్రమించుకొని చెరువుని శిఖంని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని, ఆ యొక్క సాగుని మరియు కట్ట పెంచడం జరుగుతుంది, వారిని నిలుపుదల చేయండి అని దరఖాస్తు చేసి ఉన్నారు. 25వ తారీఖున 25/6/2024 ఆ యొక్క దరఖాస్తును అనుసరించి వెంటనే స్పందించి ఆ యొక్క మన మండల సర్వేర్ గారికి ఆదేశించడం జరిగింది. మండల సర్వేర్ మరియు గిరిదార్ గారిని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మన ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వారి యొక్క సహాయంతో రెండు డిపార్ట్మెంట్ల వాళ్ళు కలిసి ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎవరైతే ఎంక్రోచ్మెంట్లో ఉన్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యొక్క పనులు కూడా నిలిపివేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగానే అదే రోజున వారిని వచ్చి మత్స్యకార సంఘాల సభ్యులకి తెలియపరచడం జరిగింది. ఆ రోజున వారు పనులు ఆపు చేయడం జరిగింది. అంతే. దాని తదుపరి ఏం జరిగిందో తెలియదు, కానీ దాని తర్వాత కూడా జరిగిందని మనస్తాపం చెంది ఆ యొక్క భోజనల ప్రభాకర్ అనే వ్యక్తి 1వ తారీఖు నాడు పురుగుమందు తాగి ఖమ్మం సమీపంలో చనిపోవడం జరిగింది. అంతేగాని ఈ యొక్క ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి మా అధికారులు నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతం. అదే దానికి సంబంధించిన రికార్డు ట్రేస్అవుట్ చేసుకొని ఎవరు రైతువారిగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎంతమంది ఆక్రమించారు, ఎంత విస్తీర్ణంలో ఉన్నారని నిర్ధారించడం ఆ లోపే, నివేదిక సమర్పించే లోపే ఈ సంఘటన జరగడం చాలా విచారకరం. ఈ యొక్క సంఘటన చాలా